హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ని ఫస్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో మనకి పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి మనం కొంచెం వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు బాగా మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆలు టొమాటో కట్ చేసుకొని వేసుకుంటాం. ఆలు కాలీఫ్లవర్ రెండు కాంబినేషన్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక 3 నుంచి 4 విజిల్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఉడికిన తర్వాత వాటర్ ఎక్కువగా అనిపిస్తే మనం కొంచెం ఎగరబెట్టుకోవచ్చు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.